కాంగ్రెస్ హయాంలో ప్రజలకు అన్ని కష్టాలే అని ఆరోపించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాగునీరు, తాగునీరు, కరెంటు సరిగా రావటం లేదన్నారు. మా 4000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం మహిళలకి 2500 ఇస్తుందని రాహుల్ గాంధీ చెప్పారని, ఎవరికైనా అది వర్తిస్తుందా అని ప్రశ్నించారు కేసీఆర్. అంటే తాగునీళ్లు రావు, సాగునీళ్లు రావు, కరెంటు రాదు, పేదల సంక్షేమం లేదు. ముసలోళ్లకు 2000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం, వీళ్ళు 4000 ఇస్తామన్నారు. వచ్చినాయా 4000 రూపాయలు? వచ్చే నమ్మకం ఉన్నదా? అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం. పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ 2500 రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు. మహిళలకు, ప్రతి ఇంట్లో మహిళలకు 2500 ఇస్తామన్నారు. వచ్చిందా? ఒక్కలకు కూడా రాలేదా? నర్సాపూర్ కాడ వచ్చిందట కదా, తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిందట కదా, తేలేదా మదన్ రెడ్డి? నిజమా? మరి ఎందుకు పోయిండా మదన్ రెడ్డి? ప్రధాని మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండవన్నారు కేసీఆర్. రైతుల బాధలను మోదీ పట్టించుకోరని విమర్శించారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే మోదీ పట్టించుకోలేదన్నారు. ఏదో గాలికి ఓటు వేయొద్దు, ఆలోచించి మరీ ఓటు వేయాలని సూచించారు కేసీఆర్. ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి, మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి, కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు.